ఈజీ అండ్ హెల్తీ సోయా చంక్స్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సోయా చంక్స్ని వేడి నీటిలో నానబెట్టుకోవాలి 1 గంట వరకు. తర్వాత చంక్స్ని స్క్వీజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కుక్కర్లో ఆయిల్ గీ వేసుకొని చెక్క, బిర్యానీ ఆకులు, ఇలాచి, లవంగాలు ఇంకా షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్స్ చేంజ్ అయ్యాక ముందుగా పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా అందులో వేసుకొని రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి ఫ్రై అవ్వాలి. అందులో 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసి కలుపుకుంటే మసాలాలన్నీ చంక్స్కి బాగా పడతాయి. అవి ఫ్రై అయ్యాక వాటర్ వేసుకొని ముందుగా గంట ముందు నానబెట్టుకున్న రైస్ని కూడా అందులోకి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. మీడియం మంట మీద ఒక విజిల్ రానివ్వాలి. తర్వాత 20 మినిట్స్ తర్వాత ప్రెషర్ అంతా సెట్ అయ్యాక ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. అన్నం చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డీటెయిల్డ్ వీడియో ఈ షార్ట్ కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.